Best of the day, October 15, World Students Day. హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. ఇది మన మాజీ రాష్ట్రపతి, భారత మిసైల్ మ్యాన్ అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకుంటారు. అబ్దుల్ కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతి అయ్యారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు కూడా. ఆయన సాధించిన గొప్ప విజయాలకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా లభించింది. భారతదేశ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థులంటే ఆయనకు చాలా అభిమానం. ఐఐఎం షిల్లాంగ్లో ప్రసంగిస్తూనే తుది శ్వాస విడిచారు. అక్కడ ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ సంవత్సరం థీమ్ ఏమిటి? ఈ సంవత్సరం థీమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఫెయిల్ లెర్నింగ్లో మొదటి ప్రయత్నం థీమ్గా ఎంపిక చేయబడింది. ఇక ఈ ఇతివృత్తం ద్వారా వైఫల్యం అంతం కాదు, వైఫల్యం అభ్యాసానికి మొదటి మెట్టు అనే వాస్తవంపై దృష్టి సారించే ప్రయత్నం చేయబడింది. ఈరోజు కూడా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యత, డాక్టర్ అబ్దుల్ కలాం యొక్క విజయాలు చెప్పబడ్డాయి. విద్యార్థులను ప్రోత్సహించే డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పిన కొన్ని గొప్ప సూక్తుల గురించి తెలుసుకుందాం. ఎవరినైనా తెలివిగా ఓడించొచ్చు, కానీ వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. ఇతరులను ఓడించడం సులువే, కానీ ఇతరులను గెలవడం కష్టం. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు. మన జననం సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు, ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలను కూడా తెలియాలి, నిన్ను సాధించడం కష్టమని. ఇప్పటిదాకా ప్రపంచ విద్యార్థుల దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ తెల్ల చెరుకు దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. రైతుల ఉద్యమాల నడుమ ఎన్నికల ముందు దేశంలోని 5 కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ఈ 5 కోట్ల మందికి పైగా రైతులు చెరుకు సాగు చేస్తున్న వారే తప్ప మరెవరూ కాదు. 2024-25 సీజన్లో చెరుకు FRPని క్వింటాల్ 25కు పెంచి 340 రూపాయలకి ప్రభుత్వం ఆమోదించింది. కొత్త చెరుకు సీజన్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది. సరసమైన లాభదాయకమైన ధర అంటే FRP అనేది చెరుకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA సమావేశంలో చెరుకు FRPని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా క్వింటాల్కు 25 రూపాయలు పెంచడం మోడీ ప్రభుత్వం చేసిన అత్యధిక పెరుగుదల. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చర్య తీసుకున్నారు. చెరుకు ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో పండిస్తారు. దేశంలో 5 కోట్ల మందికి పైగా చెరుకు రైతులు ఉన్నారు. చెరుకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2024-25 సీజన్లో చెరుకు న్యాయమైన లాభదాయక ధర FRPని 10.25% పెంచిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో అన్నారు. ప్రాథమిక రికవరీ రేటు క్వింటాల్కు 340 రూపాయలుగా ఆమోదించబడింది. ఇది ఇప్పటి వరకు చెరుకుకు అత్యధిక ధర. ఇది ప్రస్తుత సీజన్ 2023-24 చెరుకు FRP కంటే 8% ఎక్కువ. కొత్త FRPని చెరుకు ఫార్ములా కంటే 107% ఎక్కువ అని, ఇది చెరుకు రైతుల శ్రేయస్సును నిర్ధారిస్తుందని ఠాకూర్ అన్నారు.
మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో చెరుకుకు భారత్ అత్యధిక ధర చెల్లిస్తోంది. సవరించిన ఎఫ్ఆర్పి అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం 5 కోట్లకు పైగా చెరుకు రైతులు, చక్కెర రంగానికి సంబంధించిన లక్షలాది మంది ఇతర వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ హామీని నెరవేర్చేందుకు మా నిబద్ధతను ఇది పునర్ఘటిస్తోంది అని ఈ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో చెరుకు రైతుల సంఖ్య చాలా ఎక్కువ. గజియాబాద్ నుండి సహనర్పూర్, మొరాదాబాద్ వరకు ఉన్న ప్రాంతం చెరుకు బెల్ట్గా గుర్తింపబడింది. మరోవైపు రాష్ట్రీయ లోక్దల్ ఇటీవల ఎన్డీఏలో చేరింది. చెరుకు పంట 12 నుంచి 18 నెలలు కాలపరిమితి కలిగి 1800 నుండి 2000 మిల్లీమీటర్ల నీటిని వినియోగించుకుంటుంది. నీరు లభ్యత బాగా ఉంటేనే చెరుకు పంటలో ఆశించిన దిగుబడులు వస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అడుగంటుకున్న భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకొని చెరుకు పంటకు నీరు తక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ నీటితో అధిక దిగుబడులు రావాలంటే నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. సాధారణంగా చెరుకు పంటకు కేవలం 40 నుంచి 60% నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. దీనికి గాను రైతు సరైన సమయంలో అవసరం మేరకు సరైన విధానంలో నీటిని ఇచ్చినట్లయితే తక్కువ నీటితో కూడా చెరుకులో మంచి దిగుబడులు సాధించవచ్చు. కావున రైతులు పైరు దశను బట్టి నీరు ఇవ్వాలి. చెరుకు పైరు నాటిన రోజు నుంచి 45 రోజుల వరకు 300 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. 45 నుంచి 120 రోజుల వరకు 550 నుండి 600 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. 4 నెలల వయసు వరకు సుమారు 800 నుంచి 900 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. ఆ తర్వాత 1000 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. పంట దశను బట్టి నీరు సరైన మోతాదులో అందించడానికి నేల స్వభావాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. పంట నాటేటప్పుడు నీరు అధికమైతే బూజు పట్టే అవకాశం ఉన్నందున నీరు అధికం కాకుండా జాగ్రత్త వహించాలి. పిలకలు పెట్టే దశలో నీటి ఎద్దడికి గురైనట్లయితే పిలకల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున నీటి ఎద్దడికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి 4 నుంచి 5 రోజుల వరకు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా తేలికపాటి తడులు 7 నుండి 10 రోజుల వ్యవధిలో అవసరానికి సరిపడా అందివ్వాలి. ఇప్పటి వరకు ప్రపంచ తెల్ల చెరుకు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఏపీజే అబ్దుల్ కలాం భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచారిపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరుగాంచారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశారు. అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. సాయి ధరమ్ తేజ్ తెలుగు నటుడు, మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. తను వైవిఎస్ చౌదరి రే చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో తెరంగేట్రం చేశాడు. సాయి ధరమ్ తేజ్ 1987 అక్టోబర్ 15న జన్మించాడు. సాయి ధరమ్ తేజ్ నటుడు చిరంజీవి చెల్లెలు విజయదుర్గ కొడుకు. చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబులకు వరుసకు మేనల్లుడు అవుతాడు. చలనచిత్ర నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ తనకు బావ వరుస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజ్లో, MBA IIPMలో చదివాడు. నట శిక్షకుడు NJ భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. యాంకర్ పట్టెన్.
దిగంగన సూర్యవంశీ ఒక భారతీయ టెలివిజన్ నటి, గాయని, రచయిత. హిందీ టీవీ సీరియల్స్ చేస్తూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్రైడే, జిలేబీ, రంగీలా రాజా వంటి చిత్రాల్లో నటించాక హిప్పీ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. వలయం, సిటీ మార్, క్రేజీ ఫెలో చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం సందీప్ కిషన్, ఆది సాయి కుమార్లతో మూవీలు చేస్తోంది. తమిళ సినిమా ధనుస్సు రాశి నేయర్ గాలేలో ప్రారంభమైంది. స్టార్ ప్లస్ టీవీ సిరీస్ ఏక్ వీర్ కి అర్దాస్ వీరాలో ఆమె వీరా పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె 2015లో రియాలిటీ షో బిగ్ బాస్ 9లో కూడా ఉంది. దిగంగన సూర్యవంశీ 1997 అక్టోబర్ 15న జన్మించింది. తను 7 సంవత్సరాల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించింది. 2002లో క్యా హద్సా క్యా హకీకత్ అనే టీవీ సిరీస్తో అరంగేట్రం చేసింది. సో ఇదంటే ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.